తెలంగాణలో ఫోర్త్ సిటీగా పిలువబడేటువంటి ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసేందుకు రేవంత్ రెడ్డి గారు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణ రైజింగ్ పేరిట ఆయన అక్కడ గ్లోబల్ సమ్మిట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గ్లోబల్ సమ్మిట్ తర్వాత ఈ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడుల వరద అయితే కొనసాగుతోంది. రాబోయేటువంటి రోజుల్లో ఫ్యూచర్ సిటీ అనేది రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి అక్కడ భారీగా అడుగులు పడబోతున్నాయనేటువంటి వార్తలు వస్తున్నాయి. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టినారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నండూరు రవికుమార్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్లో ఎక్కడ చూసినా ఫోర్త్ సిటీ లేదా ఫ్యూచర్ సిటీ ఈ రెండు పేర్లు బలంగా వినపడుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోట కూడా ఫ్యూచర్ సిటీ మాట వినపడుతుంది. ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే తెలంగాణ రైజింగ్ పేరిట గ్లోబల్ సమ్మిట్ని అక్కడ ఏర్పాటు చేశారు. ఆ గ్లోబల్ సమ్మిట్ తర్వాత ఫ్యూచర్ సిటీకి పెట్టుబడులు వరదలా వస్తూ ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగానికి కూడా అది నయా అడ్డాగా మారబోతుంది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇది ఎప్పటి నుంచో మనందరం పర్టికులర్లీ ప్రభుత్వం మారింది, వ్యూహం మారింది, డైరెక్షన్ మారింది, దిశ అంటారు, రెండు కూడా మారాయి. అంత ముందరంతా కూడా ఫస్ట్లో వెస్ట్ అనే ఉండేవాళ్ళు ప్రీవియస్ గవర్నమెంట్, తర్వాత లాస్ట్లో లుక్ ఈస్ట్ అన్నారు. దే నెవర్ సెట్ సౌత్ ఆర్ నార్త్, ఇవి రెండే వాళ్ళు. సో వెస్ట్ అంతా బాగా మీకు తెలుసు, నియోపోలిస్ ఇవన్నీ కూడా ఎక్కడ అసలు సామాన్య మనం ఊహించలేడు. ఆ రేట్లలో అంత పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అక్కడ వస్తున్నాయి. సో అందువల్ల అవన్నీ మన అవుట్ ఆఫ్ రీచ్. కాబట్టి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ అసలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందే సామాన్య మానవుడు కార్డు మీద. ఏం చేసిన సామాన్య మానవుడు దృష్టి 6 గ్యారంటీలు, ఈ స్కీమ్లు ఏదో ఒక స్కీము ఏదో ఒక రకంగా సోషల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి, అందరికీ అందుబాటులో అర్బనైజేషన్లో హౌసింగ్ ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాబట్టి వాళ్ళు రాగానే ఫార్మాసిటీ వద్దు, ఇక్కడ ఫార్మాసిటీ ఒక దగ్గరే క్లస్టర్ చేసి ఫార్మాసిటీ వద్దు, ఈ ఫార్మాసిటీ ఏరియాలో మనము చిన్న క్లస్టర్ పెట్టి మిగతా అన్ని కూడా క్లస్టర్స్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ పెట్టుకునేలా చేద్దాము. ఒక పక్కన హౌసింగ్, ఒక పక్కన క్లబ్, ఈ ఫార్మా హబ్ ఇలా డెవలప్ చేద్దామని అనుకోవటం. అక్కడే ఏ యూనివర్సిటీ ఏదైతే ల్యాండ్ మీకు ఎంత చక్కగా ఉందంటే అంత విస్తరణలో అన్ని వడ్డిచ్చేసిన విస్తరాకు ల్యాండ్ అంతా ఎక్విజిషన్ వచ్చేసి అంత ప్రీవియస్ గవర్నమెంట్ ఇచ్చింది. అవును, ఆ ఇచ్చిన ల్యాండ్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అందులో ఇన్స్టెడ్ ఆఫ్ ఫార్మా ఇప్పుడు ఏఐసిటీ, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ అండ్ ఇంకో కొన్ని మండలాలన్నీ కలిపి ఫోర్త్ సిటీ. ఫోర్త్ సిటీ పుట్టింది, ఆవిర్భావం అయింది ఈ విధంగా చేసి ఆ ఫోర్త్ సిటీకి ఒక ఫాస్ట్గా ఇవ్వాలని చెప్పి ఇంకొక బాడీ తయారు చేశారు. హెచ్ఎండికి రావకర్లా వాళ్ళు అక్కడికక్కడే వాళ్ళకి వేరే సెపరేట్ బాడీ, సో దట్ క్విక్గా ఫైల్స్ క్లియర్ అవుతాయి. ఇది ఒక పునాదిలాగా వేసి దీని మీద ఇప్పుడు మీరు చెప్పిన తెలంగాణ రైజ్ సబ్మిట్ 2 days చేసి అందులో పెద్ద పెద్ద వాళ్ళు అంటే ఆ విధంగా చూస్తే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిస్ విజన్. చాలా బాగా చేశారు. అండ్ ఇన్వైట్స్ పంపించారు. అండ్ ఇన్వైట్స్ చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి రిసీవ్ చేసుకుని చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళారు. కార్లలో ఎక్కడి నుంచి మీరు ఎక్కడ దిగారు చెప్తే ఆ హోటల్స్ ప్రొవైడ్ చేసి అక్కడికి తీసుకెళ్లారు. ఆ విధమైన చాలా చక్కటి, అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళందరికీ ఒక రకమైన ట్రీట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక ఫీలింగ్ ఇచ్చి వాళ్ళందరికీ చూపించడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు కొంతమంది స్టార్టింగ్ విత్ అవర్ అపోలో హాస్పిటల్స్ వాళ్ళు కూడా కమిట్ అయ్యారు. అలాగే ఆనంద్ మహీంద్ర, అలాగే మనకి సినీ యాక్టర్స్ మీకు అందరికి చాలా మందికి తెలుసు, అజయ్ దేవ్ గారు మీకు తెలుసు, సల్మాన్ ఖాన్, వీళ్ళిద్దరు స్టూడెంట్స్ పెట్టడం ఉంటాం. ఇక్కడ మన మెగాస్టార్ చిరంజీవి గారు 2వ రోజు వెళ్ళటం, మొదటి రోజు నాగార్జున వెళ్ళటం మీరు చూసుంటారు. అండ్ వీళ్ళందరికీ కూడా ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కూడా మొత్తం గ్రూప్ గా దిల్ రాజు గారి నేతృత్వంలో వీళ్ళు వెళ్ళటం, వీళ్ళు కూడా అక్కడ ల్యాండ్ అడగటం ఇవన్నీ చేశారు. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎప్పుడైతే మీకు గవర్నమెంట్ ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఫుల్లీ డెవలప్డ్ లేఅవుట్స్ తయారు చేసి ప్లాటింగ్ చేసి మీకు ఇస్తారన్నప్పుడు 60 ఎకరాలు కానీ 70 ఎకరాలు కానీ 100 ఎకరాలు కానీ, ఎందుకంటే ఎస్టేట్ ఆఫ్ ల్యాండ్ చాలా ఉంది, ఇస్తారన్నప్పుడు ఎందుకు ముందుకు రారు?
ఇవాళ మనం చూస్తున్నాం కదా, స్కామ్ ఎక్కడ కొనాలంటే భయంగా ఉంది. గవర్నమెంట్ దగ్గర కొనాలంటే ఇంక భయపడితే ఎలాగా? గవర్నమెంట్ దగ్గర పెట్టుబడి పెట్టుకోవడానికి మనకు భయం లేదు కదా. సో ఆ విధంగా వీళ్ళు చాలా ఇస్తున్నారు, ఆ విధంగా చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన పెట్టుబడులు అయితే కమిట్ అయ్యారు. ఈ పెట్టుబడులు కమిట్ అయినవి ఎంతవరకు ఇవి ట్రాన్స్లేట్ అవుతాయి? వీళ్ళందరూ కూడా శంకుస్థాపన చేశారనుకోండి, అప్పుడు మనలో ధైర్యం వస్తుంది, నమ్మకం వస్తుంది. ఇవాళ కావాల్సిన పాజిటివ్ ఇన్వెస్టర్ సెంటిమెంట్ వస్తుంది. ఇవాళ ఒక్కొక్క దశకంలో ఒక్కొక్క ప్రాంతంలో రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్ అడుగులు పడుతుంటాయి ఆ ప్రాంతానికి. కరెక్ట్. అంటే ఒక సందర్భంలో అమీర్పేట నయాడ్ అన్నారు, ఆ తర్వాత కొండాపూర్ అన్నారు, ఆ తర్వాత గచ్చిబౌల్ అన్నారు, ఆ తర్వాత నానక్రంగూడ అన్నారు, ఇప్పుడు నియోపోలిస్ అంటున్నారు. ఇలా రకరకాల ప్రాంతాలను మనం ఉదాహరణలుగా చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఈ 4th స్టేట్ రియల్ ఎస్టేట్ రంగానికి నయా అడ్డాగా మారబోతుందా? ఎస్, భారత్ 4th సిటీ. ఇప్పుడు ఓకే, మొన్నటి నుంచి ఈ సబ్మిట్ జరగకముందర ఓన్లీ 4th సిటీ, నవ్ ఇట్ హాస్ బికమ్ భారత్ 4th సిటీ. ఎంటైర్ కంట్రీ, దేశం అంతటా కూడా దీని గురించి చెప్పడం అయింది. అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ రావటం అయింది. దాని ముందరే నార్త్ ఈస్ట్ సమ్మిట్ అని ఒకటి పెట్టారు హైటెక్స్ లో. కాబట్టి ఇప్పుడు అందరిలోనూ కూడా హైదరాబాద్ లో 4th సిటీ ఒకటి ఏదో మన కామన్ మ్యాన్ లాంగ్వేజ్ లో రేవంత్ అన్న తెస్తున్నాడు, రేవంత్ అన్న ఏదో చెబుతున్నారు, రేవంత్ అన్న 4th సిటీ కట్టిస్తున్నాడు అని చెప్పి అందరికీ వచ్చేసింది, ఈ అవేర్నెస్ వచ్చేసింది. సో ఇప్పుడు ఈ పెద్దవాళ్ళంతా వచ్చారు కాబట్టి అది ఒక అడ్డా. ఏది 4th సిటీ ఎక్కడైతే సెంట్రిక్గా ఉందో అంటే కందుకూరు, వెరీ వెరీ స్పెసిఫిక్గా చెప్పాలంటే కందుకూరు ఒక అడ్డాలో తయారైపోతుంది. కందుకూరు దాకా మనకి మెట్రో ఫేజ్ 2 కూడా ఆల్రెడీ ప్లాన్స్ ఉన్నాయి. అండ్ దట్ శ్రీశైలం హైవే ఏదైతే 200 feet రోడ్ ఉందో అది రేడియల్ రోడ్ అయిపోయి చెన్నై ఎక్స్ప్రెస్ హైవే లాగా అయిపోయింది. పథకాలు కూడా ఆల్రెడీ ఉన్నాయి. అండ్ ఇటు పక్కన స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా వస్తుంది, అది దానికి ఆల్రెడీ శంకుస్థాపనలు అయిపోయినాయి. కొంత మూమెంట్ వచ్చింది కాబట్టి ఈ మూమెంట్ ఏదైతే ఉందో అది మొమెంటం పికప్ చేసి యాక్సిలరేట్ అయ్యి ఈయన 10 ఏళ్ళు అడుగుతున్నారు, ఈయనకైతే ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఇంకా తర్వాత టర్మ్ లో కూడా వచ్చే అంటే వీరే ఇస్తారని మనం ఆశిద్దాం. అది ఇలా కంటిన్యూ అయితే, ఈ ట్రెండ్ కంటిన్యూ అయితే ఇప్పుడు హైటెక్ సిటీ ఇవన్నీ ఈ విధంగా డెవలప్ అవడానికి 25 years పట్టింది. మనం మర్చిపోకూడదు 25 years. మరి ఇక్కడ కూడా 10 ఏళ్ళైనా పడుతుంది కదా. సో లెటర్స్ అంటే ఆ 10 ఏళ్లలో ఈ ట్రెండ్ ఏదైతే చేస్తున్నారో అది అక్కడ దాకా వెళ్ళిపోతే, మన కడతల దాకా, అమంగల్ దాకా, ఈ రోడ్డు మీద సిరిసిల్ల హైవే దాకా వెళ్ళిపోతే బాగుంటుంది. మన వ్యూవర్స్కి నేనేమంటున్నా అంటే, ఇది వరకు ఇప్పుడు గతంలో కూడా చెప్పడం జరిగింది, మన్సార్పల్లిలో జస్ట్ 2 కోట్ల లోపల మనకి విల్లా వస్తుంది, రెడీ టు మూవ్ విల్లాస్ వస్తున్నాయి, తీసుకోండి. లేదు మరి పెట్టుబడులకే ఇవ్వతున్నారు, తీసుకోండి. 15,000-20,000కి HMDA అప్రూవల్స్, ఆల్ అప్రూవల్స్, నో ప్రీ లాంచ్. మరీ చెప్తున్నారు నో ప్రీ లాంచ్, రైట్. సో అదేవిధంగా ఆల్ అప్రూవల్స్ తోటి ఫ్లాట్స్ కడుతున్నారు. ఫ్లాట్స్ 5,000 రూపాయలకే వస్తున్నాయి కందుకూరు దగ్గర. అందులో ఇన్వెస్ట్ చేయండి. ఫ్లాట్స్లో 5,000 రూపాయలకి, అది దశల భారీగా అంటే ప్రోగ్రెస్తో మనం కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్తో మనం కట్టుకునేది బ్యాంక్ లోన్ తోటి మళ్ళీ బ్యాంక్ టైఅప్ తోటి అలా ఉన్నాయి. కాబట్టి మీకు లోన్ అక్కర్లేదు అనుకోండి, మీరు బ్యాంకు పరంగానే మీరు కూడా స్లాబ్ కింద అని అలా కట్టుకుంటూ అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే ఇటు ఇవన్నీ వచ్చినా రాకపోయినా ఇంత మనం అనుకున్నంత మహర్దశ మీరు అన్నట్టు వరదల్లా కొట్టుకొస్తున్నటువంటి ఈ ప్రవాహంలో మనం కొట్టుకుపోకుండా ఎక్కడో ఒకటి నిలబడి మన భాగ్యవంతులు కావాలి. లోకల్ వాళ్ళ బయట వాడు వచ్చి కొట్టేసుకుంటూ పోతున్నాడు, నా బాధ నాకుంటుంది. నేను ఎప్పుడు ఆలోచించేది ఏంటంటే, ఓకే సల్మాన్ ఖాన్ రండి, అందరు రండి, ఇంకా కావాలంటే మిగతా వాళ్ళకి కూడా ఇద్దాం, షారుఖ్ ఖాన్కి, అమితాబ్ బచ్చన్కి వాళ్ళకి కూడా ఇద్దాం గ్లోబల్గా, అందరూ రండి. కానీ వాట్ అబౌట్ లోకల్ పీపుల్, లోకల్ ఎంప్లాయ్మెంట్ ఏమిటి? వీ నీడ్ లోకల్ పీపుల్ కదా, మన ప్రాస్పెరిటీ కావాలి కదా. సో మన వాళ్ళకి మనంగానే ఈ చిన్నవి 15 లక్షలు, 30 లక్షలు, 20 లక్షలు ఇలా ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇన్వెస్ట్ చేసి వాటిల్లో మనం కూడా ఉంటే, అందులో కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చినా సరే ఇవన్నీ కూడా పైకి రేజ్ అవుతాయి. ఇంకొక హైటెక్ సిటీ అనకపోయినా, ఇంకొక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనకపోయినా, మనకి అట్లీస్ట్ దాన్ని హబ్బుల్లాగా, బికాజ్ శంషాబాద్కి చాలా దగ్గర కాబట్టి, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా చాలా దగ్గర కాబట్టి, అక్కడ ఇలాంటి వాటన్నిటికీ కూడా రేట్లు బాగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి భారత్ 4th సిటీ, ఓకేనా, భారత్ 4th సిటీలో రియల్ ఎస్టేట్ రంగ పరంగా మాత్రం పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం. కరెక్ట్ రేట్లు, రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ రేట్ కూడా మనం ఎక్కువ పెట్టకూడదు. 20,000 మ్యాక్సిమం పెట్టుకుని మనం ఏ మంచాలు పడదు. ఆల్రెడీ మహేష్ బాబు స్టూడియో ఉంది అక్కడ, అది కూడా ఆయన రివ్యూ చేస్తున్నాడు. ఒకసారి ఊపి వస్తే
వాళ్ళే కట్టేదేంటి నేను కట్టలేనండి, వీళ్ళు కూడా కడుతున్నారు కదా. Hmm. సో అంతటా కలిపి అదంతా కూడా ఒక బెల్ట్ లా మీకు మన రామేశ్వరరావు స్మార్ట్ సిటీ రావాలి. మహబూబ్ రామేశ్వరరావుది మన స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంది కదా అవును. ఇక్కడ చరిచేరి స్వామి గారు, Hmm. దాన్ని ఆనుకుని ఆయనకి ఉన్నాయి. సో అది రావాలి. ఇవన్నీ ప్రాజెక్ట్స్ వచ్చేస్తే మాత్రం డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారి కళ అంత పూర్తిగా నిజం అవుతుందా లేదా కానీ కొంతమేర మాత్రం నిజం అయ్యే అవకాశం చాలా కనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.